హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను తెలుసుకున్నది ధనమున్న దానము చెయ్యి అనే కాన్సెప్ట్ గురించి. నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఏమైనా అక్షర దోషాలున్నా స్వరదోషాలున్నా మన్నించగలరు. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. ధనమున్న దానము చెయ్యి, ధర్మ మహిమను నీవు ఎరుగు. ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి, విలాసాలు డాబు పెరగరాదు. ఒకవేళ పెరిగితే ఏనాటికైనా పతనం తప్పదు. వరి పంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది. సమంగా ఉంటే బంగారం పండుతుంది. అధికమైతే ఆ నీటనే మునిగి కుళ్ళి నశిస్తుంది. ఇక్కడ మనం నీటినే ధనం అనుకుంటే, తగినంత లేకుంటే కరువు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే తనను తానే నశింపజేసుకునే రాచమార్గం. అదే అధికంగా ఉన్న ధనాన్ని దానం చేస్తే తిరిగి దైవానుగ్రహం అనే దివ్య ఫలాన్ని పొందవచ్చు. ఇప్పుడు లోకం తీరు మారింది. ఉన్నది తినే కంటే తింటూ ఎదుటివాడికి చూపి గొప్పలు కొట్టుకునే పద్ధతి పెరిగింది. నిజానికి ఇటువంటి వారి చూపు, నవ్వు, ప్రదర్శన అంతా పటాటోపమే. వీరికి అంతర్గత శాంతి ఉండదు. వీరిని చూసి ఇతరులు అనుకరించరాదు. మరి అంతర్గత శాంతి, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటుంది అని అడిగేవారు చెక్వవేణ మహారాజు కథను తప్పక చదివి తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చెక్వవేణుడు అనే రాజు కథ తెలుసుకుందాం. పూర్వం చెక్వవేణుడు అనే ధర్మాత్ముడు, సదాచార పరాయణుడు, సత్యవాది, దయామయుడు, మహాజ్ఞాని అయిన మహారాజు ఉండేవాడు. అతను రాజద్రవ్యాన్ని తన కోసం వాడుకోవడం దోషంగా భావించి భార్యతో తన పొలంలో వ్యవసాయం చేసుకునేవాడు. రాణి నాగలి లాగితే రాజు విత్తనాలు చల్లేవాడు. తమ పొలంలో పండిన పత్తితో బట్టలు చేసుకు ధరించేవాడు. తమ పొలంలో పండిన ఆహారమే తినేవారు. రాణికి ఖరీదైన ఆభరణాలు ఉండేవి కాదు. వారి కష్టార్జితం వారి జీవనానికే సరిపోయేది. ఒకనాడు ఆ రాజ్యంలో జరిగిన తీర్థానికి వచ్చిన ధనికులైన వ్యాపారుల భార్యలు ఆడంబరంగా రాణిని దర్శించి ఆమెకి కూడా మహారాజును అడిగి అటువంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వారి మాటలు విన్న రాణి చెక్వవేణుడిని తనకు విలువైన వస్త్రాలు, ఆభరణాలు కావాలి అని కోరింది. రాజు బాగా ఆలోచించాడు. తాను రాజద్రవ్యాన్ని ముట్టడు, కానీ తను సామ్రాట్ కనుక దుష్టులు, బలవంతులు, అత్యాచారులు అయిన రాజుల నుంచి పన్నును వసూలు చేయవచ్చు అనుకున్నాడు. తన మంత్రిని రప్పించి రాక్షస రాజైన రావణుడి వద్దకు వెళ్ళి, నేను 125 మణుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని ఆజ్ఞాపించాను అని చెప్పి తీసుకురమ్మని ఆజ్ఞని ఇచ్చాడు. మంత్రి తెచ్చిన వార్తను విన్న రావణుడు అతన్ని పరిహాసం చేసి పంపాడు. ఇదే విషయాన్ని మండోదరికి చెప్పగా ఆమె, స్వామి పొరపాటు చేశారు, వారడిగిన బంగారం ఇవ్వాల్సింది. చెక్వవేణుడి మహిమను రేపు ఉదయం మీకు చూపుతాను అంది. ఉదయం ఆమె పావురాలకు గింజలు వేసి అవి తింటూ ఉండగా రావణుడి మీద ఆన, గింజలు ముట్టకండి అంది. అవి లెక్క చేయక తినసాగాయి. వెంటనే ఆమె చెక్వవేణుడిపై ఆన, ఇక గింజలు ముట్టకండి అంది. వెంటనే పావురాలు అన్నీ ఎగిరిపోయాయి. ఒక చెవిటి పావురం వినబడక గింజ తినగానే తల తెగి క్రింద పడింది. తర్వాత రాణి, చెక్వవేణ మహారాజుపై ఆనను ఉపసంహరిస్తున్నాను, గింజలు తినండి అనగానే పక్షులు మళ్ళీ గింజలు తినసాగాయి. చూసారా స్వామి, ఇది చెక్వవేణుడి ధర్మచక్ర మహిమ అంది మండోదరి. పిచ్చి పక్షులకు ఏమి తెలుస్తుంది అంటూ కొట్టిపారేశాడు రావణుడు. చెక్వవేణుడి మంత్రి సముద్ర తీరానికి చేరి ఇసుక, మట్టితో లంకానగరమును సరిగ్గా అలాగే చేసి ఒక వినోదం చూపుతాను అంటూ రావణుడిని పిలుచుకువచ్చాడు. చెక్వవేణ మహారాజుపై ఆన అంటూ నమూనాలో తూర్పు వైపు ఉన్న బురుజులు, ప్రాకారాలను పడగొట్టగానే లంకలో నిజంగా
అమరి ఉన్న నిజమైన తూర్పు వైపు బురుజు ప్రాకారం కూలిపోయాయి. హతాశుడయ్యాడు రావణుడు. అలాగే మంత్రి నమూనాలో ఉన్న తూర్పు వైపు స్తూపాలు చెక్వవేణ మహారాజుపై ఆన అంటూ పడగొట్టగానే నిజలంకాపుర స్తూపాలు కూలిపోయాయి. ఇది చూసి బెదిరిన రావణుడు మంత్రి కోరిన బంగారాన్ని అతడికి ఇచ్చి పంపించేశాడు. మంత్రి చెక్వవేణుడికి బంగారం ఇవ్వగా అది ఎలా తెచ్చావో చెప్పమని మంత్రిని అడిగాడు. మంత్రి చెప్పింది విన్న రాణి ఆశ్చర్యచకితురాలు అయ్యింది. ఆమె పవిత్ర వర్తనం యొక్క మహిమ తెలుసుకొని బంగారం వద్దంది. ఆ బంగారం తిరిగి రావణుడికి పంపివేయబడింది. అన్ని లోకాలను ప్రభావితం చేయగల చెక్వవేణుడి త్యాగబుద్ధిని తెలుసుకుని రావణుడి హృదయం కూడా పరివర్తన చెంది మంత్రిని ఆదరించి పంపివేశాడు. క్షణకాల దుస్సాంగత్యం కూడా అనర్థాన్ని కలిగిస్తుంది. అందుకే దురభ్యాసాలు, మత్తు పదార్థాలు, క్రీడా వినోదాలు, ఖరీదైన ఆడంబరాలతో గడిపేవారి సాంగత్యం వదలాలి. మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విషతుల్యమే అవుతుంది. పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించిన పిడికెడు అన్నమైన అమృతతుల్యం అవుతుంది. దానం, దయ, ప్రేమతో అన్ని ప్రాణుల పట్ల సమభావంతో ప్రవర్తిస్తే ప్రపంచమే పాదాక్రాంతం అవుతుంది. ఇది సత్యం. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈరోజుకి స్వస్తి.